దేవుడు కూడా చెప్తున్నాడు, స్త్రీ వేదన పడేటప్పుడు, బిడ్డ పుట్టేటప్పుడు వేదన పడుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. ఆ కన్న వాళ్ళందరికి తెలుస్తుంది ఎంత వేదన పడి బిడ్డను కంటాం. ఈ రోజున కొంచెం సునాశం అంటే కొంత డాక్టర్లు వచ్చారు. ఇంత ముందు అయితే బిడ్డల కోసం ప్రాణాలు కూడా పోయాయి. తల్లులు చనిపోయేవాళ్ళు, వైద్యం సరి లేక, అయినా బిడ్డలను కంటానే ఉండేవాడు. ఏంటా విచిత్రం చెప్పండి. దేవుడు ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. దేవుడు ఏం చేశాడు? దాని బిడ్డల సంతానం కలగాలని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదాన్ని అడ్డుకోగలిగిన వాడు ఎవరు కూడా లేడు. అలాగే దేవుడిని దీవిస్తే దాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు, ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు అడ్డగించలేరు. ఈ రోజు ఒకవేళ మనకు కూడా వేదన ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. ప్రభు సన్నిధిలో నువ్వు వేదన పడి కన్నీరు విడిచి దుఃఖపడి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ శిశువు పుట్టినట్టుగా నీ జీవితంలో దేవుడు కార్యాల్ని చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడు. నీకు కలిగిన దుఃఖాన్ని, వేదన అంతటి దేవుడు తొలగించగలిగిన దేవుడు అయి ఉన్నాడు. తొలగించడానికి శక్తిమంతుడైన దేవుడు అయి ఉన్నాడు. నీ దుఃఖాన్ని అంతా మర్చిపోతావు, నీ వేదన అంతా మర్చిపోతావు, నువ్వు పడిన కష్టాలన్నీ కూడా మర్చిపోయి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువుడు స్థితించేటువంటి దినాన్ని, అలాంటి దినాలు దేవుడు ఇవ్వడానికి శక్తిమంతుడైన దేవుడు అయి ఉన్నాడు. శిశువుని ఏం చేస్తా? తల్లి గర్భాన మూసుద్ది. నేను మొయ్యలేను అని పక్కన పెట్టదు, నా వల్ల కాదు అని పక్కన పెట్టదు. కాసేపు నువ్వు మొయ్యమ్మా అని చెప్పేసి మరొకరికి ఇవ్వడానికి లేదు. ఆ శిశువుని అలా ఇవ్వడానికి అవకాశం లేదు. ఉంటే గనక అలాంటి పని లేదనా, మమ్మీ నువ్వు కాసేపు మొయ్యి, మమ్మీ నువ్వు కాసేపు మొయ్యక్క అని చెప్పేసి ఎవరో ఒకరికి ఏం చేస్తామో ఇస్తాం, కొంచెం షేర్ చేసుకుంటాం. వాళ్ళు కూడా ఏం చేస్తారు? షేర్ చేసుకుని, సరే ఈ 4 రోజులు నేను మోస్తాలే, ఈ 10 రోజులు నేను మోస్తాలే అక్క చెల్లె అని చెప్పేసి అంటారు. సరేలేమ్మా నేను మోస్తాలే బిడ్డ అని తల్లి కూడా అంటారు. కానీ ఏం లేదు అక్కడ, అలాంటిది ఏమి లేదు. ఖచ్చితంగా ఆ తల్లే బిడ్డను కానీ తల్లి ఆ బిడ్డను మొయ్యాలి. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా ఆ తల్లి మొయ్యాలి. ఎంత బాధో తెలుసా? ఈ రోజు మనకు బాధలు, కష్టాలు కూడా ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి. దాన్ని ఏం చేయాలనుకుంటాం మనము? దాన్ని తొలగించుకోవడం కోసం ఎవరికి కారకులు అయ్యారో వారి మీద పడి గొడవలాడుతూ ఉంటాం. ఎవరు కారకులు అయ్యారో వారి మీద ఏం చేస్తాం చెప్పండి? యుద్ధాలు చేస్తూ ఉంటాం, గొడవలాడుతూ ఉంటాం. ఇది తీసేసుకోవాలనుకుంటాం, తొలగించేసుకోవాలనుకుంటాం. కానీ ఎవరు తొలగించాలి దీన్ని? ఆ డెలివరీ దినము దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏం కావాలి? ఆ తల్లి డెలివరీ చేయాలి, డెలివరీ అవ్వాలి. అప్పుడే ఏమవుతుంది? ఆ బిడ్డ భారాన్ని తొలగించుకుంటది. ఆ కడుపు మొయ్యలేక పండుకోవడానికి ఉండదు, నిద్రపోవడానికి ఉండదు, తిండి తినడానికి ఉండదు. కొన్ని నెలలు వామిటింగ్స్ అవుతాయి, కొన్ని నెలలు సరే నిద్ర ఉండదు. సరే వామిటింగ్స్ తగ్గి తిందాం అనుకుంటే కొద్ది రోజులు తింటావు, తినలేవు సరిగా. మళ్ళీ ఏమవుదు? తినడానికి ఆయాసం వచ్చేస్తుంది, పడుకోవడానికి నిద్ర పట్టదు. కడుపులోని శిశువు ఏం చేస్తుంది? తిరుగుతా ఉంటది కనుక తల్లి పడే బాధ చూడండి, ఎంత బాధలు పడుతుందో. ఇప్పటి వరకు నేను ఈ బాధలు పడలేను, మధ్యలో కనుక డెలివరీ చేసే అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే డెలివరీ అయితే ఏం చేస్తామా? శిశువును మూట కట్టి పారేయడమే, ఇంటికి తెచ్చుకునేది ఉండదు, పారేయడమే. అది పరిస్థితి. ఈ రోజు నీ జీవితంలో కన్నీళ్ళ, కష్టమా, బాధ ఏం కావాలి? నువ్వు పోయి దేవుడి సన్నిధిలో ఏం చెయ్యి? ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా? ఏమని చెప్తున్నాడు ఆయన? మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడుగుడి మీకు దొరుకుతుంది. మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడగండి, అది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరు చెప్తున్న మాట ఇది? దేవుడు చెప్తున్న మాట. మీకు దొరకని చోట అడిగితే ఎక్కడ దొరుకుతుంది? అర్థమవుతుందా? 5 నెలలు మోసో నా వల్ల కావట్లేదు డాక్టర్ గారు, ఆ బిడ్డను తీసేసి నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అన్నారు అనుకో. సరే అమ్మా నీ మాట చొప్పున బిడ్డను తీసి ఏం చేస్తావు? నీకు ఇచ్చు ఏం చేస్తావు? బిడ్డనే ఏం చేస్తావు? ఏం చేయలేవు. 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు ఏం చేయలేవు. 8, 9 మాసాలు నిండేంత వరకు కూడా నువ్వు మొయ్యాల్సిందే. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. దొరికి సమయంలో మీ కష్టాలైనా, మీ కన్నీళ్ళైనా, మీ వ్యధ అయినా, మీ బాధ అయినా, మీది ఏదైనా సరే ఏం చేయాలా? నువ్వు హృదయపూర్వకంగా దాన్ని ఏం చేయాలి? నువ్వు మొయ్యాలి. అంటే భరించాలి, ఓర్చుకోవాలి, సహించాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలా.